అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఇప్పుడు జరగబోయేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ మహాకుంభమేళ జాతరకు 21 నుంచి 24 వరకు జరుగుతున్నటువంటి జాతరకు ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర అయినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు నేను ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా కూడా పడిద్దరాజు, సమ్మవ్వ, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో పాటు నేను పడిద్దరాజు తలపతిని. ఎందుకనంటే పడిద్దరాజు వంశం నుంచి వస్తున్నటువంటి అరెం వంశీయులం మేము. నుంచి పడిద్దరాజుని తీసుకొని మేడారంకి మా అరెం వంశీయులు ఇక్కడ నుంచి కాలినడకన స్టార్ట్ అవుతారు. రేపు మొదలు పెట్టుకొని 2-3 రోజులుగా వచ్చేసి బూదారం నాటికి మావులు మేడారం చేరుకుంటారు. ఇదంతా కూడా కాలినడకన వస్తూ ఉంటారు. కాబట్టి దీనికి అన్ని రకాల ఏర్పాట్లు ట్రస్ట్ బోర్డు నుంచి అన్నీ కూడా చేయడం జరిగింది. ఇక్కడ నుంచి వస్తున్నటువంటి క్రమంలో మా కుటుంబ సభ్యులైనటువంటి వెనుక వంశీయులు కూడా మన పూనుగంధ నుంచి బయలుదేరడం జరుగుతుంది. మేమంతా కూడా కర్లపల్లి దగ్గర కలుసుకొని అందరం అక్కడి నుంచి మేడారానికి చేరుకుంటాం బుధవారం నాటికి. కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేటి గవర్నమెంట్ ద్వారా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకి వచ్చేటువంటి భక్తులకి కూడా అన్ని ఏర్పాట్లు జాతరలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాలుగా కూడా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చేసి జాతరని విజయవంతం చేసుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.